జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. 2 వీలర్ దొంగతనం కేసులో 4 లక్షలు వసూలు చేసే క్రమంలో ఎస్ఐ ఏసీపీ అధికారులు పట్టుబడ్డారు. సింహాద్రిపురం ఎస్ఐతో పాటు పులివెందుల రూరల్ సిఐ వెంకటరమణను ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కేటీవీ పులివెందుల ప్రతినిధి ఉదయ్ కుమార్ అందిస్తారు. ఉదయ్, సింహాద్రిపురం స్టేషన్లో ఏసీపీ దాడులు కారణం ఏంటి? సుధా, కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు చాలా తీవ్రమైనటువంటి చర్య జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక చైన్ స్నాచింగ్ కేసులో సింహాద్రిపురం ఎస్ఐ 4 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం ఉంది. ఇప్పటికే ₹1,00,000 వసూలు చేసినటువంటి ఎస్ఐ మిగతా అమౌంట్ ను ఈ రోజు తీసుకున్నట్లుగా తెలుస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసిన ఏసీ పట్టుకున్నారు. ఎస్ఐతో స్టేట్మెంట్ రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. సుధా, పులివెందుల రూరల్ సిఐ వెంకటరమణ పులివెందుల నుంచి ఏసీపీ అధికారుల సింహాద్రిపురం స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్న వార్త నిజమేనా? అవును సుజా, నిజమే. సింహాద్రిపురం స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడుల నేపథ్యంలో స్టేషన్ ఎస్ఐ ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు పులివెందులకు చేరుకొని పులివెందుల రూరల్ సిఐ వెంకటరమణ ఇంటి వద్ద నుంచి స్టేషన్ కు తీసుకెళ్లి సింహాద్రిపురం స్టేషన్ లో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. పులివెందుల డిఎస్పీ పులివెందుల రూరల్ సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు తన ఈ కేసులో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎస్ఐ ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి రికార్డులో ఉన్నట్లుగా కూడా సంబంధిత సర్కిల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఈ కేసులో ప్రేయమే ఉన్నట్లు పులివెందుల సిఐని ఏసీబీ అధికారులు సింహాద్రిపురం తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నారు. పులివెందుల రూరల్ సిఐగా ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న ఈయన అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా చాలా కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏసీబీ అధికారులకు వెంకటరమణ పట్టుబడడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాశ్మీర్లో చోరీ అయిన 2 వీలర్ ఎలా ఏపీకి చేరింది? ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? కాశ్మీర్లో చోరీ అయినటువంటి వాహనాలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి ఇక్కడ చైన్ స్నాచింగ్ నేరాలలో ఉపయోగిస్తున్నట్లుగా కూడా ఈ కేసును బట్టి తెలుస్తోంది. అందులో భాగంగా చైన్ దొంగతనం కేసులో విచారిస్తుండగా కాశ్మీర్ డొంక కదిలింది. అయితే సినిమా సింహాద్రిపురం కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఈ వ్యవహారం పైన చాలా లోతుగా విచారణ చేయాల్సినట్టుంది పోలీసులు తెలుపుతున్నారు. పూర్తి సమాచారం మేరకు అవకాశం ఉంది. సుధా, పూర్తి సమాచారం మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఉదయ్.